ఆడెవడు ఉన్నాడు ఒక శిష్యుడు ఎలీషా పక్కనే. అగ్ని రథాలని గుర్రాలని దేవుని ఏర్పాటును చూసి ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. ఈడేం చూస్తున్నాడు? శత్రువులు రథాలన్నీ గుర్తు పెట్టుకుని బాణలు పెట్టారంట. అయ్యో చచ్చిపోయాం అన్నాడు. ఎలీషా, ప్రభు చూసినట్లు వీని కన్నులు తెరువు ప్రభు అంటే ఆ శత్రువులకి వీళ్ళకి మధ్యలో దేవుడు పెట్టిన అగ్ని రథాలు వీడికి అప్పుడు కనపడ్డాయి. అయ్య బాబాయ్ దేవుని స్తోత్రం అన్నాడు. నేను అన్నాను, నీకు ఏమీ పడిపోయినా బాగుండు, దేవుడు పెట్టిన ఏర్పాటు కనపడదు, ఏది కనపడపోయినా బాగుండు, మరి ఆ శత్రువు మాత్రం కనపడుతుంది. కళ్ళు పనికి మళ్ళీ చూపని. నువ్వు బొత్తిగా గుడ్డోడు అయితే బాగుండేది కదా. నీకు దేవుడు పెట్టిన అగ్ని రథాలు గుర్రాలు కనపడిపోతేనే బాధ అంటే ఆడి మట్టి కనపడుతున్నాయి శత్రువు ఏర్పాట్లు, శత్రువు కార్యాలు, శత్రువు కదలికలు. నీ సూపు కాదు, ఏం సూపురా? తిక్కుమాలి సూపు కాకపోతేని నీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేసాడో, ఏమి సిద్ధపరిచాడో అవేం కనపడవు. నీ కొరకు సింహాసనం ఉంది, నీ కొరకు కిరీటం ఉంది, నీ కొరకు అధిక మహిమ ఉంది, నీ కొరకు నిశ్చలమైన రాజ్యం ఉంది, ఒక నివాసం ఉంది.